ఓం శాంతి. అవ్యక్త మురళి రివైజ్ కోర్స్ మురళి डेट 30-11-2004। मुरली हेडिंग, अभी अपने चलन और चेहरे द्वारा ब्रह्मा बाप समान अव्यक्त रूप दिखाओ, సాక్షాత్కార్ మూర్తిపను। ఇప్పుడు మీ నడవడిక మరియు ముఖం ద్వారా బ్రహ్మ బాబా సమానమైన అవ్యక్త రూపాన్ని చూపించండి, సాక్షాత్కార్ మూర్తులుగా అవ్వండి। आज भाग्य विदाता बाप अपने चारों ओर के श्रेष्ठ भाग्यवान बच्चों को देख हर्षित हो रहे हैं। ఈరోజు భాగ్య విధాత బాబా తన నలువైపులా ఉన్న శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలను చూసి సంతోషపడుతున్నాడు। सारे कल्प में ऐसा श्रेष्ठ भाग्य किसी का भी नहीं हो सकता। బాబా ఏం చెప్తున్నారంటే మొత్తం కల్పంలో మీకున్నంత శ్రేష్ఠ భాగ్యం ఇంకెవ్వరికీ ఉండదు। कल्प कल्प के आप बच्चे ही इस भाग्य का अधिकार प्राप्त करते हो। అయితే ఈ భాగ్యం కల్పకల్పం మీ పిల్లలకే ఇది లభిస్తుంది। యాద్ హే అప్నా కల్ప కల్పకే అధికార్ కా భాగ్య। బాబా అంటున్నారు కల్పకల్పం మీకే లభిస్తుంది, ఈ భాగ్యానికి అధికారులు మీరే। అయితే మీకు గుర్తొస్తుందా అధికారము అని। ఈ భాగ్య సర్వశ్రేష్ఠ భాగ్య క్యో హే, ఈ భాగ్యం సర్వశ్రేష్టమైనది ఎందుకు? क्योंकि स्वयं भाग्य विधाता ने इस श्रेष्ठ भाग्य का दिव्य जन्म आप बच्चों को दिया है। भाग्य विधाता ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని బాబా అంటున్నారు పిల్లలకి ఇవ్వడం జరిగింది। जिसका जन्म ही भाग्य विधाता द्वारा है, उससे श्रेष्ठ भाग्य और हो ही नहीं सकता। ఎవరి జన్మ అయితే భాగ్య విధాత దగ్గర జరిగిందో ఇంతకంటే గొప్ప శ్రేష్ఠ భాగ్యం ఇంకేముంటుంది। अपने भाग्य का नशा स्मृति में रहता है। మీ భాగ్యం యొక్క నష మీకు స్మృతిలో ఉంటుందా? अपने भाग्य की लिस्ट निकालो तो कितनी बड़ी लिस्ट है। బాబా అంటారు మీ భాగ్యం యొక్క లిస్ట్ తీయండి, ఎంత పెద్ద లిస్ట్। అప్రాప్త कोई वस्तु नहीं ఆ బ్రాహ్మణों के भाग्यवान जीवन में। అప్రాప్తి వస్తువు ఇంకేమీ లేదు మీ బ్రాహ్మణుల యొక్క భాగ్యవంతమైన జీవితంలో। సబ్కే मन में अपने भाग्य की लिस्ट स्मृति में आई है। అందరి మనస్సులో మీ భాగ్యం యొక్క లిస్ట్ స్మృతిలోకి రావాలి। స్మృతి మే లావో ఆగే స్మృతి మే, గుర్తు తెచ్చుకోమంటున్నాడు బాబా। భాగ్యం యొక్క లిస్ట్ స్మృతిలోకి వచ్చిందా దిల్ క్యా గీత్ గాతి హే, మన భాగ్యం అంతా మనకు స్మృతిలో వస్తే హృదయం ఏం పాట పాడుతుంది? వాహ్ భాగ్య విధాత వాహ్ और वाह मेरा भाग्य। इस श्रेष्ठ भाग्य की विशेषता यही है, एक भगवान ద్వారా 3 సంబంధ की प्राप्ति है। బాబా అంటున్నారు ఇంకా ఎప్పుడైతే అవంత భాగ్యం మనకు మనస్సులో వచ్చింది, స్మృతిలోకి తెచ్చుకున్నాము అంటే మన మనస్సు పాడే పాట ఏంటి? వాహ్ భాగ్య విధాత వాహ్ మేరా భాగ్య అని కదా। బాబా అంటుడు ఈ శ్రేష్ఠ భాగ్యం యొక్క విశేషత ఇదే, భగవంతుడి ద్వారా 3 సంబంధాల యొక్క ప్రాప్తి। ఏక్ ద్వారా ఏక్ మే 3 సంబంధ जो जीवन में विशेष संबंध गाए हुए हैं, बाप శిక్షక్ సద్గురు। ఒక్కరి ద్వారా ఒక్క భగవంతుడి ద్వారా 3 సంబంధాల ప్రాప్తి, అది కూడా ఏంటి జీవితంలో విశేషమైన ప్రాప్తులు। ఒకటి తండ్రి, ఇంకొకటి శిక్షకుడు, ఇంకోటి సద్గురు। किसी को भी एक द्वारा 3 विशेष संबंध और प्राप्त नहीं है। ఎవ్వరికి కూడా విశేషంగా 3 సంబంధాల ప్రాప్తి ఒక్కరితో ఉండదు। आप फलक से कहते हो हमारा बाप भी है, शिक्षक भी है, तो सद्गुरु भी है। లౌకికంలో కూడా కొందరు తండ్రులు టీచర్ అవ్వచ్చు, కానీ ఒక్కరి ద్వారా 3 సంబంధాలు అనేది ఇంకెప్పుడు జరగదు। ఇక్కడ ఒక్క బాబానే మనకు తండ్రి, శిక్షకుడు, సద్గురు। బాబా ద్వారా సర్వ ఖజానోకి కాన్ ప్రాప్త హై। బాబా ద్వారా సర్వ ఖజానాల యొక్క గని లభించింది। ఖజానోకి లిస్ట్ బి స్మృతి మే ఆయి, ఖజానాల యొక్క లిస్ట్ కూడా స్మృతిలోకి వచ్చింది కదా। స్మృతి మే లావో క్యా క్యా ఖజానా బాబా ద్వారా మిల్ గయా హై। స్మృతిలోకి తెచ్చుకోండి ఏ ఖజానాలు మనకి బాబా ద్వారా లభిస్తున్నాయి అని। మిల్ గయా హై యా మిల్నా హై, లభించాయా లేకపోతే లభించాలా? క్యా కహెంగే, ఏమంటారు? ఆల్రెడీ లభించి ఉన్నాయా లేకపోతే ఇంకా లభించాలా? ఏమంటారు? బాలక్ సో
మాలిక్ హై. బాబా గుర్తు చేస్తున్నాడు, ఇంకా లభించేదేంటి? మీరు బాబాకి పిల్లవాడిగా అయ్యారు అంటే యజమానిగా అయినట్టే కదా, ఇంకా కొత్తగా లభించేది ఏం లేదు. శిక్షక్ ద్వారా శిక్షాసే శ్రేష్ఠ పదకి ప్రాప్త హోగై. శిక్షకుడి ద్వారా ఏదైతే శిక్షణ లభిస్తుందో దాంతో మీరు శ్రేష్ఠ పదవి యొక్క ప్రాప్తి పొందారు. वैसे भी देखा जाए दुनिया में सबसे श्रेष्ठ पद राज्य पद गाया जाता है. అన్నిటికంటే శ్రేష్ఠ పదవి ప్రపంచంలో ఏంటి? రాజ్య పదవి. రాజే కదా అందరికంటే గొప్ప. అయితే బాబా అంటున్నాడు, శిక్షకుడి ద్వారా మీకు ఏదైతే శిక్షణ లభిస్తుందో దాంతో లభించే ప్రాప్తే రాజ్య పదవి. తో ఆప్ తో డబల్ రాజా బన్ గయే హో. అయితే మీరు డబల్ రాజులు అయిపోయారు కదా. వర్తమాన్ స్వరాజ్యాధికారి और भविष्य में అనేక జన్మ రాజ్య పదాధికారి. వర్తమాన సమయంలో స్వరాజ్యాధికారి అయిపోతున్నాం. మన కర్మేంద్రియాలపైన మనం రాజు, భవిష్యత్తులో राज्य पदवी యొక్క అధికారులు. పడాయి एक जन्म की, वह भी छोटा सा जन्म, और पद की प्राप्ति अनेक जन्म, और राज्य भी अखंड अटल निर्विघ्न राज्य. చదువుకునేది కొద్ది సమయము, ఈ జన్మ కూడా చాలా చిన్నది, కానీ పదవి అనేక జన్మల కోసం. మరి మనకు లభించే రాజ్య పదవి కూడా ఎలాంటిది? అఖండ్ అటల్ నిర్విఘ్న రాజ్యం. అబీబీ స్వరాజ్యాధికారి బేఫికర్ బాద్షాహు. బాబా అంటున్న ఇప్పుడు కూడా స్వరాజ్యాధికారులు మీరు, చింతలేని మహారాజులు. హై బేఫికర్. బాబా అంటున్నారు, మరి చింత లేకుండా ఉన్నారా? బాదుషాయి బనే హో. మీరు చింతలేని మహారాజుగా అయ్యారా? జో బేఫికర్ హే వా హాత్ ఉఠాओ. బాబా అంటున్నారు, మీకు ఏం చింత లేదు కదా. చింత లేకుండా ఉన్నది అంటే మీరు చేతులు ఎత్తండి. బేఫికర్ తోడా బేఫికర్ నహీ హే. ఎవరైతే చేతులు ఎత్తారో బాబా వాళ్ళని అడుగుతున్నాడు, కొంచెం కూడా లేదా? देखना जब कोई पपेट షో सामने आता है फिर फिकर होता है. బాబా అంటుంది, సరే నేను చూస్తాను. ఎప్పుడైతే మీ ముందు పప్పెట్ షో వస్తుందో, మాయ బొమ్మలాట చూపిస్తూ ఉంటుందో అప్పుడు కూడా ఫికర్ వస్తుందా మీకు? నేను చూస్తాను. మాయా కా పప్పెట్ షో సామ్నే ఆతా హై యా నహీ, ఫిర్ తోడా తాడా ఫికర్ హోతా హై నహీ హోతా. మాయ ఎప్పుడైతే మీ ముందు ఆ తోలు బొమ్మలాటను ఆడిస్తుందో అప్పుడు బాబా అంటాడు, అప్పుడైనా మీకు చింత వస్తుందా, లేకపోతే అప్పుడు కూడా రాదా? తోడా చింతన చల్తా హై యా నహీ చల్తా హై. సరే మీకు చింత లేకపోవచ్చు, చింతన నడుస్తుందా లేకపోతే నడవదా? वैसे श्रेष्ठ भाग्य अभी से बेफिकर बादशाह बनाता है. అలాంటి శ్రేష్ఠ భాగ్యం ఇప్పటి నుండే మనని బాదుషాహుగా చేస్తుంది. ये थोड़ी बहुत जो बातें आती है वह और ही आगे के लिए अनुभवी परिपक्व बनाने वाली है. ఈ కొంచెం విషయాలు ఏవైతే ఉన్నాయో ముందు కోసం అనుభవిగా పరిపక్వంగా చేసేస్తుంది. अभी तो सभी इन भिन्न भिन्न बातों के अनुभवी हो गया ना, घबराते तो नहीं है ना. బాబా అంటున్నారు, ఈ అన్ని భిన్న భిన్న విషయాలకి అనుభవీలు అయిపోయారు కదా, మీరు భయపడరు కదా. ఆరామ్సే సాక్షి కి సీట్ పర్ బైట్ ఏ పప్పెట్ షో దేకో, కార్టూన్ షో దేకో. ఆరాంగా సాక్షి స్థితిలో స్థితి అయ్యి మీరు పప్పెట్ షో చూడండి, కార్టూన్ షో చూడండి. హై కుచ్ భీ నహీ కార్టూన్. బాబా అంటున్నారు, ఇది కార్టూన్ షో, అసలు ఇక్కడ ఏమీ లేదు, కేవలం కార్టూన్ షో. అభి తో మజబూత్ హో గయనా, అభి మజబూత్ హే యా కభీ కభీ ఘబరాతే హో. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు గట్టిగా అయిపోయారు కదా, ఇప్పుడైనా గట్టిగా ఉన్నారా లేకపోతే అప్పుడప్పుడు భయపడతారా? యా కాగజ్ కా షేర్ బన్కర్ ఆతే హే. బాబా అంటున్నారు, ఇది కాగితం యొక్క పులిగా అయ్యి వస్తుంది. హై కాగజ్ కా లేకిన్ షేర్ బన్కే ఆతే హే. బాబా అంటున్నారు, ఉన్నది కాగితం పులి, అది పులి, కానీ కాగిత పులిగా అయ్యి వస్తుంది. అవి సమయ ప్రమాణ అనుభవి మూర్తి బన్ సమయకో ప్రకృతికో మాయకో ఛాలెంజ్ కరో. ఇప్పుడు సమయం అనుసారంగా మీరు అనుభవి మూర్తులయ్యి సమయానికి ప్రకృతిని మాయకి ఛాలెంజ్ చేయండి. ఆవో హం విజయీ హై. ఏం ఛాలెంజ్ చేయాలంట? కావాలంటే మాయా రా, నేను నీ పైన విజయిగా అవుతాను, విజయికి ఛాలెంజ్ కరో. విజయం యొక్క ఛాలెంజ్ చేయాలి. बीच बीच में खांसी आ रही है, आज बाजा थोड़ा खराब है, मिलना तो है ना. బాబా అంటున్నారు, కొంచెం శరీరము ఖరాబ్ ఉంది, అయినా బాబా అంటున్నారు కలవాల్సిందే కదా. बाप दादा के पास दो ग्रुप बार बार आते हैं, किस लिए आते? दोनों ग्रुप बाप दादा को कहते हैं हम तैयार है. బాబా ముందుకి రెండు గ్రూపులు మాటి మాటికి వస్తాయంట. వచ్చేది ఎందుకంట?
మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి एक यह समय प्रकृति और माया माया समझ गई अब हमारा राज्य जाने वाला है ఒకటేంటంటే సమయం ప్రకృతి మరియు మాయకు అర్థమైపోయిందంటే ఇంకా నా రాజ్యం పోయేదే ఉంది అని और दूसरा గ్రూప్ है అడ్వాన్స్ పార్టీ బాబా ఏమంటున్నారు బాబా దగ్గరికి 2 గ్రూప్స్ వస్తుంటాయి ఒక గ్రూప్ ఏంటి సమయము ప్రకృతి మాయ ఈ మాయకి కూడా అర్థమైపోయిందంటే ఇంకా నా టైం అయిపోయింది నేను వెళ్ళాలి నా రాజ్యం సమాప్తం అయిపోయింది అని టైం కూడా ఏమంటుంది టైం అయిపోయింది అని రెండవ గ్రూప్ ఏంటి అడ్వాన్స్ పార్టీ దోనో గ్రూప్ డేట్ పూछ रहे हैं ఈ 2 గ్రూపులు బాబాని డేట్ అడుగుతూ ఉన్నారు ఫారెన్ మే తో 1 साल पहले డేట్ ఫిక్స్ करते हो ना ఫారెన్లో అయితే 1 సంవత్సరం క్రితమే డేట్ ఫిక్స్ చేస్తారు కదా और यहाँ 6 मास पहले మరి ఇక్కడ బాబా అంటున్నారు 6 నెలల ముందు భారత్ में फास्ट जाते हैं 15 दिन में भी कोई प्रोग्राम की डेट हो जाती है బాబా అంటున్నారు భారతదేశంలో ఫాస్ట్ వెళ్తారు 15 రోజులలో ప్రోగ్రామ్ డేట్ ఫిక్స్ అవుతుంది तो समाप्ति संपन्नता बाबा के समान बनने की डेट कौन सी है ఇప్పుడు బాబా అడుగుతున్నాడు మరి సమాప్తి సంపన్నత యొక్క అంటే బాబా సమానంగా ఏ డేట్ ఏంటి आज बाप दादा से पूछते हैं ये डेट आप ब्राह्मणों को फिक्स करनी है బాబా అడుగుతున్నాడు ఈ డేట్ బ్రాహ్మణులది ఇప్పుడు ఫిక్స్ చేయాలి हो सकती है అది జరుగుతుందా డేట్ ఫిక్స్ हो सकती है బాబా అంటూ డేట్ ఫిక్స్ చేయగలరా పాండవ్ బోలో తీనో హీ బోలో పాండవులు చెప్పండి ముగ్గురు బాప్ దాదా నిర్వేర్ భాయ్ రమేష్ భాయ్ బ్రిజ్మోహన్ భాయ్ సే పూछ रहे हैं బాబా అడుగుతున్నాడు అనమాట ముగ్గురు అన్నయ్యలని నిర్వేర్ భాయ్ బ్రిజ్మోహన్ భాయ్ రమేష్ భాయ్ ముగ్గురిని డేట్ ఫిక్స్ చేయమని అడుగుతున్నా డేట్ ఫిక్స్ హో సక్తి హే బాబా అడుగుతున్నా డేట్ ఫిక్స్ చేయగలరా బోలో హో సక్తి హే కి అచానక్ హోనీ హే మీరు డేట్ ముందే చెప్తారా లేకపోతే అచానక్ జరుగుతుందా డ్రామా మే ఫిక్స్ హే లేకిన్ ఉస్కో ప్రాక్టికల్ మే లానా హై యా నహీ బాబా అంటున్నది డేట్ అనేది డ్రామాలో ఫిక్సే ఉంది కానీ దాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి కదా ड्रामा को प्रैक्टिकल में लाने के लिए मन में डेट का संकल्प करना पड़ेगा అది ఉంది డ్రామాలో ఫిక్స్ అయ్యే కాకపోతే దాన్ని ఫిక్స్ చేయడం కోసం మనం సంకల్పం చేయాల్సి ఉంటుంది డేట్ యొక్క సంకల్పం మనస్సులో హాతుటావు మరి ఎవరైతే డేట్ యొక్క సంకల్పం చేస్తారో వాళ్ళు చేతులెత్తండి करना पड़ेगा ये नहीं उठा रहे हैं अचानक होगी डेट फिक्स कर सकते हैं पीछे वालों ने समझ लिया బాబా అంటున్న అచానకే అయిపోతుంది కానీ డేట్ ఫిక్స్ చేయాలి మరి చేయగలరా వెనుక వాళ్ళు చెప్పండి అచానక్ होना है ये राइट है लेकिन अपने को तैयार करने के लिए लक्ष्य जरूर रखना पड़ेगा కొందరు పిల్లలు ఏమంటారు బాబా ఎలాగో అచానక్గా జరుగుతుంది కదా అని బాబా అంటుంది జరిగేది అచానకే కాకపోతే మీరు లక్ష్యం పెట్టుకొని రెడీ అవ్వాల్సి ఉంటుంది కదా బినా లక్ష్యకే సంపన్న బన్నే మే అల్బేలాపన్ ఆ జాతా హై బాబా డేట్ అనేది ఎందుకంట మనకి లక్ష్యం ఉంటే మనం దానికోసం ప్రయత్నం చేస్తాము లక్ష్యం లేకపోతే మీకు అల్బేలాపన్ వచ్చేస్తుంది आप देखो जब डेट फिक्स करते हो तभी सफलता मिलती है బాబా అంటున్నారు మీరు డేట్ ఫిక్స్ చేయండి అప్పుడే మీకు సఫలత లభిస్తుంది कोई भी प्रोग्राम की डेट फिक्स करते हो ना बनना ही है यह संकल्प तो करना ही पड़ेगा ఏదైనా డేట్ ఫిక్స్ చేస్తారు కదా అవ్వాల్సిందే ఈ సంకల్పం చేయాల్సిందే యహ్ నహీ డ్రామా మే ఆప్ హీ హో జాయేగా బాబా అంటున్నా ఆ డ్రామాలో ఉంటుంది కదా అయిపోతుంది అని మాత్రం అనుకోకండి క్యా సమజ్తే హో పహలీ లైన్ వాలే బతావో ఏమనుకుంటున్నారు మొదటి లైన్ వాళ్ళు చెప్పండి ప్రేమ్ సునావో బాబా అంటున్నారు అక్కడ ప్రేమ్ అనే అక్కే ఉన్నారనమాట అక్కేని వినిపించమని అడుగుతున్నాడు కర్నా పడేగా జయంతి బోలో కర్నా పడేగా బాబా జయంతి బయన్తో కూడా అడుగుతున్నాడు చేయాల్సిందే కదా వా కబ్ హోగి అది ఎప్పుడు మరి అంతమే హోగి జబ్ సమయ్ ఆ జాయేగా సమయ్ సంపన్న బనాయేగా యా आप समय को समीप लाएंगे అంతిమంలో అవుతుందా ఎప్పుడైతే సమయం వస్తుందో సమయం సంపన్నంగా అవుతుందో ఆ యొక్క సమయం సమీపంలోకి వస్తుంది కదా बाप दादा ने देखा कि स्मृति में ज्ञान भी रहता है नशा भी रहता है निश्चय भी रहता है लेकिन अभी एडिशन चाहिए चलन और चेहरे से
దిఖాయి దే. బాబా అయితే చూశాడంట, స్మృతిలో జ్ఞానం కూడా ఉంటుందంట, నష కూడా ఉంది, నిశ్చయం కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం అడిషన్ చేయాలి, మీ నడవడికలో ముఖంలో కనిపించాలి. బుద్ధి మే యాద్ సబ్ रहता है, స్మృతి మే भी आता है, लेकिन अब स्वरूप में लाओ. బుద్ధిలో స్మృతి ఉంటుంది, అయితే బాబా అంటున్నారు స్మృతి వస్తుంది కూడా, కాకపోతే ఇప్పుడు చేయాల్సింది దాన్ని స్వరూపంలోకి తీసుకురండి. जब साधारण रूप में भी अगर कोई बड़े ऑक्यूपेशन वाला है या कोई शाहूकार का बच्चा एजुकेटेड है तो उसकी चलन से दिखाई पड़ता है. సాధారణ రూపంలో కూడా మనం చూస్తే పెద్ద ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళైనా బాగా ధనవంతుల పిల్లలైనా వాళ్ళ నడవడికతో తెలిసిపోతుంది కి యహ కుచ్ హై, ఉన్కా కుచ్ న కుచ్ న్యారాపన్ దిఖాయి దేతా హై. వాళ్ళలో ఏదో ఒకటి అతీతమైన స్థితి కనిపిస్తుంది. తో ఇతనా బడా భాగ్య వర్షా భీ హై, పడాయి ఔర్ పద్ భీ హై. మరి మీకేం లోటు, ఎంత గొప్ప భాగ్యం, వారసత్వం, చదువు, పదవి, స్వరాజ్యతో అభిభీ అయినా ఎప్పుడో తర్వాత కదా, పదవి కాదు, ఇప్పుడు కూడా స్వరాజ్యం ఉంది కదా. प्राप्ति अभी सब है, लेकिन चलन और चेहरे से भाग्य का सितारा मस्तक में चमकता हुआ दिखाई दे. నడవడిక మరియు ముఖంతో భాగ్యం యొక్క సితారా మస్తకంలో మెరుస్తూ కనిపిస్తుంది. అవి అడిషన్ చేసి బాబా అంటున్నారు ఇప్పుడు ఏంటి, కేవలం ఆ యొక్క నడవడికలో ముఖంలో కనిపించేలాంటి అడిషన్ అవసరం. अभी लोगों को अब श्रेष्ठ भाग्यवान आत्माओं द्वारा यह अनुभव होना है, चाहिए नहीं होना है कि यह हमारे इष्ट देव है, इष्ट देविया है. బాబా ఏమంటున్నారు, ఆత్మలందరికీ ఈ యొక్క శ్రేష్ఠ భాగ్యం ద్వారా అనుభవం అవ్వాలి, వీళ్ళు మా ఇష్ట దేవతలు, ఇష్టదేవీలు అని, యహ్ హమారే హే, వీళ్ళు మా వాళ్ళు అని. जैसे ब्रह्मा बाबा में देखा, साधारण तन में होते भी आदि के समय भी ब्रह्मा बाप में क्या दिखाई देता था, कृष्ण दिखाई देता था ना. బాబా అంటున్నారు ఇలా బ్రహ్మ బాబా సాధారణ శరీరంలో ఉన్నప్పటికీ ఆదిలో ఏం సాక్షాత్కారం అయ్యేది, బాబాని చూస్తే కృష్ణుడు సాక్షాత్కారం అయ్యేది కదా. ఆది వాళ్ళొంక అనుభవమైనా, ఆదిలో ఉన్న వాళ్ళకు అనుభవం ఉంది కదా ఇది. तो जैसे आदि में ब्रह्मा बाबा द्वारा कृष्ण दिखाई देता था, ऐसे भी लास्ट में क्या दिखाई देता था. బాబా అంటున్నారు ఆదిలో ఎలా బ్రహ్మ బాబాని చూస్తే సాక్షాత్కారం అయ్యేది కదా, మరి అంతిమంలో ఏం కనిపిస్తుంది, अव्यक्त रूप दिखाई देता था, चलन में चेहरे में दिखाई दिया है. अभी बाप दादा विशेष निमित्त बच्चों को यह होमवर्क दे रहा है. బ్రహ్మ బాబా నడవడికలో మొదట్లో కృష్ణుడి సాక్షాత్కారం, లాస్ట్లో అవ్యక్త రూపం యొక్క సాక్షాత్కారం జరుగుతుండేది కదా. బాబా అంటుండ్రు ఇప్పుడైతే మీ యొక్క నడవడిక మరియు ముఖంలో ఇవన్నీ కనిపించాలి, బాబా సమానమైన అవ్యక్త రూపం కనిపించాలి. చలన్ और चेहरे से कम 108 माला के दाना तो दिखाई दे. బాబా అంటున్న 108 పూసలలో అయినా కనీసం నడవడిక మరియు ముఖంలో కనిపించాలి కదా. बाप दादा नाम नहीं चाहते हैं, नाम नहीं बताते 108 कौन है, लेकिन उनकी चलन और चेहरे स्वतः ही प्रत्यक्ष हो. కనీసం 108 మంది యొక్క నడవడికలో ముఖంలో అయినా ప్రత్యక్షం అవ్వాలి. బాబా అంటూ నేనేం పేర్లు చెప్పను, ఏ హోంవర్క్ బాప్ దాదా నిమిత్త బచ్చోంకో విశేష్ దే రహే హై. అందరు చేయలేకపోతే కనీసం 108 మంది అయినా చెయ్యాలి కదా. బాబా స్పెషల్గా బాబా హోంవర్క్ ఇస్తూ ఉన్నాడు, అది కూడా నిమిత్తమైన వారికి హో సక్తా హై. బాబా అంటూ ఈ హోంవర్క్ చేయగలుగుతారు కదా. అచ్చా కిత్నా సమయ चाहिए, హోంవర్క్ చేయడానికి మీకు ఎంత టైం కావాలి. ऐसे नहीं समझना कि जो पीछे आए हैं. బాబా అంటూ ఇలా ఎప్పుడు అనుకోకండి మేము లేట్ వచ్చాం కదా అని. టైం की बात नहीं है, कोई समझे हमको तो थोड़ा वर्ष ही हुआ, कोई भी लास्ट सो फास्ट और फास्ट सो फर्स्ट जा सकता है. బాబా అంటున్న టైం ఏం చూడకండి, మేము లేట్గా వచ్చాం కదా అనుకోకండి. లాస్ట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ ఫస్ట్ అవ్వగలరు. ఇది బాప్ దాదాకి ఛాలెంజ్. ఇది కూడా బాప్ దాదా యొక్క ఛాలెంజ్. కర్ సక్తే హో, బాబా అంటున్న చేయగలరా. కోయి భీ కర్ సక్తే హో, లాస్ట్ వాలా భీ హో సక్తా హై. బాబా అంటూ లేట్గా లాస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా చేయగలరు. సిర్ఫ్ లక్ష్య పక్కా రక్కు, ఎవరైనా చేయగలరు. కాకపోతే బాబా అంటున్నా అది పక్కా లక్ష్యం అనేది ఉండాలి. కర్నా హీ హే, హోనా హీ హే, ఎలా అయినా చేయాల్సిందే. డబల్ ఫారినర్స్ హాత్ ఉఠావో తో డబల్ ఫారినర్స్ క్యా కరేంగే, డబల్ ఛాన్స్ లేంగే నా. బాబా అంటున్న డబల్ ఫారినర్స్ చేతులు ఎత్తండి,
డబల్ ఫారినర్స్ ఏం చేస్తారు? డబల్ ఛాన్స్ తీసుకుంటారు కదా. बाप दादा नाम ही नहीं अनाउंस करेगा लेकिन उनका चेहरा बताएगा यह है. బాబా పేరు అనౌన్స్ చేయరు, కాకపోతే వాళ్ళ ముఖం చూసి అర్థమైపోతుంది, ముఖం చెప్తుంది. హిమ్మత్ హే పహలీ లైన్ కో బాప్ దాదా దేఖ్ రహా హై. బాబా అంటున్నారు, ధైర్యం ఉందా మరి మీకు ఇది చేయడానికి? మొదటి లైన్లో ఉన్న వాళ్ళని బాబా చూస్తున్నారు. హై హిమ్మత్, అగర్ హిమ్మత్ హై తో హాత్ ఉఠాओ. ధైర్యం ఉందా? ఒకవేళ మీకు ధైర్యం ఉంటే చేతులెత్తండి. హిమ్మత్ హే తో పీछे वाले भी उठा सकते हो. ధైర్యం ఉంటే మొదటి లైన్ వాళ్ళు కాదు, ఎవరైనా వెనక ఉన్న వాళ్ళైనా చేతులెత్తొచ్చు. జో హోటే సో అర్జున్, ఎవరు ముందు చేస్తే వాళ్ళు అర్జునులు. अच्छा बाप दादा रिजल्ट देखने के लिए क्या क्या पुरुषार्थ कर रहे हैं, कौन कौन कर रहा है? బాబా రిజల్ట్ చూడడం కోసం ఎవరెవరు పురుషార్థం చేస్తున్నారు, ఏమేం పురుషార్థం చేస్తున్నారు, ఆ రిజల్ట్ చూస్తున్నారు. देखने के लिए 6 मास दे रहे हैं. బాబా అంటున్నారు చూడడం కోసం బాబా 6 నెలలు ఇస్తున్నారు. 6 मास रिजल्ट देखेंगे फिर फाइनल करेंगे. 6 నెలలు రిజల్ట్ చూసి తర్వాత బాబా फाइनल చేస్తారు. ठीक है, क्योंकि देखा जाता है कि अभी समय की रफ्तार तेज जा रहा है. रचना को तेज नहीं जाना चाहिए, रचता को तेज होना चाहिए. బాబా అంటున్న సమయం చాలా ఫాస్ట్గా వెళ్తుంది, మరి రచన వెళ్ళకూడదు కదా, రచయిత వెళ్ళాలి కదా ఫాస్ట్గా. అవి తోడా ఫాస్ట్ కరో ఉడో అవి. బాబా అంటున్న ఇప్పుడు మీ స్పీడ్ని పెంచండి, ఎగరండి. చల్ రహే హే నహి ఉడ్ రహే హే. నడుస్తున్నాము కాదు, ఎగరాలి. జవాబ్ మే బహుత్ అచ్చే జవాబ్ దేతే హే కి హమ్ హీ తో హై నా और कौन होगा. बाप दादा खुश होते हैं, लेकिन अब आत्मा ये जो है ना वह कुछ देखने चाहते हैं. बाप दादा को याद है जब आदि में आप बच्चों सेवा में निकले थे तो बच्चों से साक्षात्कार होते थे. బాబా గుర్తు చేస్తున్నాడు, ఆదిలో ఎప్పుడైతే పిల్లలు సేవ కోసం వెళ్ళేవారో వాళ్ళ నుండి సాక్షాత్కారాలు జరిగేది. అభి సేవ और स्वरूप दोनों तरफ అటెన్షన్ चाहिए. ఇప్పుడైతే సేవ స్వరూపం రెండింటిపైన అటెన్షన్ ఇవ్వాలి. తో క్యా సునా, మరి ఏం విన్నారు? అబ్ సాక్షాత్కార్ మూర్తి బనో. బాబా అంటున్న ఇప్పుడు మీరు సాక్షాత్కార మూర్తులుగా అవ్వాలి. సాక్షాత్ బ్రహ్మ బాప్ బనో, సాక్షాత్ బ్రహ్మ బాబా మాదిరిగా అవ్వాలి. आज नए नए बच्चे भी बहुत आए हैं, अपने स्नेह की शक्ति से सभी पहुंच गए हो. इसलिए बाप दादा विशेष जो नए नए बच्चे आए हैं उन्हों को हर एक को नाम सहित పద్మా గుణ ముబారక్ దే రహే. ఈరోజు కొత్తగా వచ్చిన పిల్లలకి బాబా పేరు పేరున పద్మాల రెట్ల ముబారక్ ఇస్తూ ఉన్నాడు. సాత్మే వరదాత వరదాన్ దే రహే హే. ఇంకేం చేస్తున్నాడు బాబా? వరదాత వరదానాలను ఇస్తున్నాడు. సదా బ్రాహ్మణ్ జీవన్ మే జీతే రహో ఉడ్తే రహో. ఏం వరదానం? మీరు సదా బ్రాహ్మణ జీవితంలో జీవిస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి అని బాబా వరదానం ఇస్తున్నారు. అచ్చా, శాంతి. బాబా ఏం చెప్తున్నారు? మీ నడవడిక మరియు ముఖం ద్వారా మీ స్వరూపం కనిపించాలి. మరి దానికోసం ఏం చేయాలి? లక్ష్యం పెట్టుకోండి, డేట్ ఫిక్స్ చేసుకోండి. బ్రహ్మ బాబా మొదట్లోనేమో కృష్ణుడి సాక్షాత్కారం జరిగేది, లాస్ట్లో అవ్యక్త ఫరిస్తా సాక్షాత్కారం జరిగేది. అలా మీరు కూడా మీ నడవడికలో ముఖంలో సాక్షాత్కార మూర్తులుగా మీరు అయిపోవాలి. దానికోసం బాబా అంటుంది, సరే అందరు అవ్వలేకపోతే కనీసం 108 మంది అయినా అవ్వాలి కదా. దీనికోసం డ్రామాలో ఉన్నది జరిగిపోతుంది, కాకపోతే లక్ష్యం ఉంటే అల్బేలా పని అనేది రాదు. సమయం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. రచన ఫాస్ట్గా వెళ్తే రచయిత స్లో ఉంటే ఎలా? రచయిత ఫాస్ట్గా వెళ్ళాలి కదా. మీరు లాస్ట్ వచ్చాం కదా, మేమేం చేయగలం అనుకోకర్లేదు. లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ అవ్వగలరు. అయినా మీరు ఎంత భాగ్యవంతులు, భాగ్య విధాత ద్వారా జన్మ జరిగింది. ఇంక ఇంతకంటే గొప్ప భాగ్యం ఏంటి? మీరు భాగ్యం యొక్క స్మృతి తెచ్చుకోండి. ఆ లీస్ట్ మీకు స్మృతిలో రావాలి. నష నిశ్చయం ఉంది పిల్లలకి, కాకపోతే ఇప్పుడు స్వరూపంలోకి తీసుకురండి అని బాబా చెప్తున్న. స్వరూపం ద్వారానే సేవ జరుగుతుంది అని. అచ్చా, ఓం శాంతి. अमल धवल
सफल बनाए, उड़ता जाए सफल बनाए। मनचाहा फल पाना है तो सुन ले सारा जमाना, मनचाहा फल पाना है तो सुन ले सारा जमाना। कभी नहीं बेकार लुटाना ये अनमोल खजाना, कभी नहीं बेकार लुटाना ये अनमोल खजाना। आलस छोड़े रुके नहीं जो, आलस छोड़े रुके नहीं जो, वही तो अपनी मंजिल पाए। उड़ता जाए सफल बनाए, उड़ता जाए सफल अंधकार खुद मिट जाएगा तुम प्रकाश फैलाओ, अंधकार खुद मिट जाएगा तुम प्रकाश फैलाओ। जब तक सांस नहीं रुकती है कर्म के ही गुण गाओ, जब तक सांस नहीं रुकती है कर्म के ही गुण गाओ। जो करना है अभी करो तुम, जो करना है अभी करो तुम, गया वक्त फिर हाथ ना